Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో అయితే మనం Google Pixel 10 Pro XL అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేయబోతున్నాము. సో ఈ డివైస్ వచ్చేసి ఇండియాలో మనకి 1,25,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అసలు ఈ డివైస్ లో వస్తున్న న్యూ ఫీచర్స్ ఏంటి, 1,25,000 రూపీస్ వర్తా కదా, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. అండ్ అంతేకాకుండా గూగుల్ వాళ్ళు లాస్ట్ వీక్ సడన్ గా మనకి ఎయిర్ డ్రాప్ కనెక్టివిటీ సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. ఐఫోన్ టు ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ టు ఐఫోన్, ఫోటోస్ అండ్ వీడియోస్ ని కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఆ ఫీచర్ ని కూడా ఈ వీడియోలో అయితే టెస్ట్ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ తో అయితే స్టార్ట్ చేద్దాము. ఫ్రంట్ సైడ్ వచ్చేసి డివైస్ ఇమేజ్ ఉంటుంది, సేమ్ లైక్ మనకి గూగుల్ 9 Pro XL లానే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. పిక్సెల్ 10 Pro XL ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఆల్సో IMEI నెంబర్, సీరియల్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ కింద ఉంటాయి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి. లెట్స్ పీల్ దమ్ ఆఫ్. సో మధ్యలో మనకి ఫోన్ ఉంటుంది. సో దాన్ని స్లైడ్ చేయాలి. స్లైడ్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది అనమాట. దీంట్లో అయితే డివైస్ ఉంటుంది. లెట్స్ ఓపెన్ ఇట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా డివైస్ అయితే ఇది. దీని గురించి తర్వాత చూద్దాము. ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ కేబుల్, USB-C to C ఉంటుంది. అండ్ టాప్ బాక్స్ లో చూసుకుంటే మనకి పేపర్ వర్క్ ఉంటుంది అనమాట. QR కోడ్ ని స్కాన్ చేసుకుంటే గూగుల్ సపోర్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ లోపల చూస్తే వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంతకు మించి అయితే బాక్స్ లో అయితే ఏమీ రావు. మొత్తం క్లీన్ చేసి డివైస్ గురించి చూద్దాం. సో డివైస్ మీద ఇంకొక పేపర్ కవర్ ఉంటుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్లూ కలర్ ఫోన్. డివైస్ అన్బాక్స్ చేసిన తర్వాత ఈ 10 Pro XL అయితే 2 వీక్స్ అయితే యూజ్ చేశాను. 2 వీక్స్ తర్వాత మళ్ళీ షూట్ చేస్తున్నా. డిజైన్ చూడొచ్చు, మనకి పిక్సెల్ 9 Pro XL లానే ఉంటుంది. డిజైన్ లో ఎటువంటి డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 సపోర్ట్ ఉంటుంది. సైడ్స్ ఏమో అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ కెమెరా బార్ కూడా చూడొచ్చు. 3 కెమెరాస్ విత్ టెంపరేచర్ సెన్సార్. డ్యూరబిలిటీ కూడా IP68 అయితే ఉంటుంది. 1.5 మీటర్స్ అప్ టు 30 మినిట్స్ అయితే వాటర్ లో సస్టైన్ అవ్వగలదు. ఎవరైనా సరే పిక్సెల్ డివైస్ పర్చేస్ చేస్తున్నారంటే ఫస్ట్ మీకు పిక్సెల్ డివైస్ లో సాఫ్ట్వేర్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ చూస్తున్నారు కదా, ఆండ్రాయిడ్ 16 తో వస్తుంది. అది కూడా స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట. ఇది సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకి లేటెస్ట్ ఫీచర్స్, స్క్రీన్ షాట్స్ అని చెప్పి పిక్సెల్ స్టూడియో యాప్, ఈ యాప్స్ అన్ని ఇన్బుల్ట్ గా అవైలబుల్ గా ఉంటాయి. నేనైతే పిక్సెల్ స్టూడియో యాప్ కన్నా స్క్రీన్ షాట్ అప్లికేషన్ అయితే ఎక్కువగా యూజ్ చేశాను. మీరు మీ ఫోన్ లో ఎప్పుడైనా సరే స్క్రీన్ షాట్స్ తీస్తే డైరెక్ట్ గా స్క్రీన్ షాట్స్ యాప్ లోకి వెళ్ళి సేవ్ అవుతూ ఉంటుంది. ఈ స్క్రీన్ షాట్ యాప్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఫర్ సపోజ్ నేను ఏదైనా ఈవెంట్ స్క్రీన్ షాట్ తీసాను అనుకోండి, ఆ స్క్రీన్ షాట్ ఓపెన్ చేసినప్పుడు ఈవెంట్ ని క్యాలెండర్ లోకి యాడ్ చేయమంటావా, లేదంటే ఈవెంట్ కి డైరెక్ట్ గా నావిగేషన్ ఓపెన్ చేయమంటావా, లేదంటే ఆ ఈవెంట్ వెబ్సైట్ ఓపెన్ చేయమంటావా, రైట్ దేర్ ఇక్కడే చూపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో కొన్ని ఈవెంట్స్ కి ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తారు. సో ఆ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ చూపిస్తుంది. వెరీ కన్వీనియంట్ యాప్. సెకండ్ యూజ్ ఏంటి అంటే, మనం ఫోన్ యూజ్ చేయగా కొన్ని వందల స్క్రీన్ షాట్స్ అయితే తీస్తాం కదా. ఆ స్క్రీన్ షాట్స్ అన్ని స్క్రోల్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ సెర్చ్ ఆప్షన్ లోకి వెళ్ళి జస్ట్ మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా అడగొచ్చు. ఎయిర్పాడ్స్ ప్రో ప్రైస్ అని చెప్పి అడుగుతాను. నా స్క్రీన్ షాట్స్ లో ఇక్కడ 2 ఎయిర్పాడ్స్ ఫోటోస్ ఉన్నాయి, ఎయిర్పాడ్ మ్యాక్స్ అండ్ ఎయిర్పాడ్స్ ప్రో 3. సో ఈ స్క్రీన్ షాట్స్ లో ఉన్న ప్రైస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంది. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, దీనికి గూగుల్ వాళ్ళు జెమినై నానోని అయితే యూజ్ చేస్తున్నారు. ఈచ్ స్క్రీన్ షాట్ క్లౌడ్ కి అయితే అప్లోడ్ అవ్వదు, ఆన్ డివైస్ లోనే ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రాసెస్ అవుతుంది. వెరీ యూస్ఫుల్ యాప్ అనమాట. నాకైతే ఇది చాలా ఉపయోగపడింది. ఇలా చెప్పుకుంటూ పోతే స్టాక్ ఆండ్రాయిడ్ లో పిక్సెల్ వాళ్ళు చాలా న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. లైక్ ఎయిర్ డ్రాప్ ఫీచర్. ఎయిర్ డ్రాప్ ఫీచర్ గూగుల్ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు, కానీ ఓన్లీ పిక్సెల్ 10 సిరీస్ కే ప్రస్తుతానికి అనౌన్స్ చేశారనమాట. ఇలాంటి ఫీచర్స్ కూడా ఓన్లీ పిక్సెల్ డివైసెస్ కే ఫస్ట్ వస్తాయి, తర్వాత మిగతా ఆండ్రాయిడ్ డివైసెస్ కూడా వస్తాయి. ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేయడానికి మనకి యూరోపియన్ యూనియన్ కూడా బాగా హెల్ప్ అయింది. జనరల్ గా ఎయిర్ డ్రాప్ అనేది యాపిల్ వైర్లెస్ డైరెక్ట్ లింక్ AWDL ప్రోటోకాల్ అయితే యూజ్ చేస్తుంది. బట్ లో రెగ్యులేషన్స్ మారాయన్నమాట. డిజిటల్ మార్కెట్ యాక్ట్ DMA, ఈ యాక్ట్ ప్రకారం యాపిల్ వాళ్ళు క్లోజ్డ్ ఎకోసిస్టమ్ ని ఓపెన్ చేయాల్సి వచ్చింది. సో ఎయిర్ డ్రాప్ కనెక్టివిటీకి మనకి వైఫై వేవ్ టెక్నాలజీని అయితే లింక్ చేశారు. వైఫై వేవ్ ప్రోటోకాల్ కూడా యాపిల్ వాళ్ళే కొంచెం హెల్ప్ కూడా చేశారు ఆ టెక్నాలజీని డెవలప్ చేయడానికి. గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే క్విక్ షేర్ ని తొందరగా అప్డేట్ చేసి మనకి కాన్ఫిగరేట్ చేశారు ఎయిర్ డ్రాప్ లో పనిచేసేది. అలాగా అప్డేట్ చేసిన కానించి ఫస్ట్ పిక్సెల్ 10 సిరీస్ లో టెస్ట్ అయితే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈ ఫోటోని పిక్సెల్ డివైస్ కి పంపిస్తున్నాను. క్లిక్ ఆన్ ఎయిర్ డ్రాప్, పిక్సెల్ 10 Pro XL అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ దట్. పిక్సెల్ డివైస్ లో యాక్సెప్ట్ క్లిక్ చేయాలి. సో ఫోటో అనేది పిక్సెల్ డివైస్ లో ఓపెన్ అవుతుంది. అలానే పిక్సెల్ డివైస్ లో షేర్ క్లిక్ చేశారనుకోండి, క్విక్ షేర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు SS iPhone అని చెప్పి చూపిస్తుంది. సో ఐఫోన్ లో చూస్తున్నారు కదా, యాక్సెప్ట్ క్లిక్ చేస్తే పిక్సెల్ నుంచి ఐఫోన్ కూడా ఫోటో వచ్చేస్తుంది. పిక్సెల్లో మీరు చూసుకుంటే నాట్ ఓన్లీ ఐఫోన్, ఐమ్యాక్ కూడా చూపిస్తుంది. సో ఐప్యాడ్ కూడా చూపిస్తుంది. ఓన్లీ ఐఫోన్స్ కే కాదు, ఎయిర్ డ్రాప్ సపోర్టెడ్ యాపిల్ డివైస్ అన్నిటికీ మీరు క్విక్ షేర్ యూజ్ చేసుకొని ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యాపిల్ వాళ్ళు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కనుక పెట్టకపోతే మిగతా ఆండ్రాయిడ్ డివైజెస్ కూడా ఈ ఎయిర్ డ్రాప్ సపోర్ట్ అనేది వస్తుంది. ఒకవేళ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకపోతే ఎండ్ యూజర్ గా మనమైతే హ్యాపీ.
పిక్సెల్ 10 సిరీస్ లో మ్యాజిక్ క్యూ అని చెప్పి ఇంకొక ఫీచర్ ని తీసుకొచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు మ్యాజిక్ క్యూ అని చెప్పి ఉంటుంది. ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే మీరు ఏదన్నా మీ ఫ్రెండ్స్ తో ఈవెంట్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. ఆ ఈవెంట్ డీటెయిల్స్ అన్ని మీ ఈమెయిల్ లో కానీ మీ స్క్రీన్ షాట్ యాప్ లో కానీ ఉన్నాయి. మెసేజెస్ లో మీ ఫ్రెండ్ తో చాట్ చేసేటప్పుడు ఒకవేళ మీ ఫ్రెండ్ కనుక ఈవెంట్ అడ్రస్ ఏంటి అని అడిగారు అనుకోండి, మ్యాజిక్ క్యూ ని యూజ్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్స్ లో ఉన్న ఈవెంట్ అడ్రస్ ని స్క్రీన్ మీద చూపిస్తుంది. ఒకవేళ మీరు కస్టమర్ కేర్ తో మాట్లాడుతున్నారు మీ ట్రైన్ టికెట్ గురించి, సో మీ ట్రైన్ టికెట్ ఇన్ఫర్మేషన్ మెయిల్ లో కానీ లేదు అంటే స్క్రీన్ షాట్స్ యాప్ లో కానీ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. బట్ ఇది అప్పుడప్పుడే పనిచేస్తుంది. ఇక్కడ మీరు మ్యాజిక్ క్యూ లోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు యూజ్ డేటా ఫ్రమ్ స్పెసిఫిక్ యాప్ అని చెప్పి ఉంటుంది. ఏ యాప్ లో నుంచి డేటాని కలెక్ట్ చేసుకోమంటారో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ స్క్రీన్ షాట్ యాప్ లో నుంచే కలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. ఈ ఫీచర్ వచ్చేసి నేను యూజ్ చేసిన దాంట్లో ఒక 50% మాత్రమే పనిచేసింది. సజెషన్స్ అనేవి అంత క్విక్ గా ఇవ్వట్లేదు. మేబీ ఇట్ నీడ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏమో. నేను ఓన్లీ స్క్రీన్ షాట్ యాప్ యాక్సెస్ మాత్రమే ఇచ్చాను. అండ్ ఇంకొక ఫీచర్ ఉంది, లాస్ట్ ఫీచర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేను బాగా యూజ్ చేసింది నోట్బుక్ LM. ఇది ఒక సెపరేట్ యాప్ అనమాట. ఇక్కడ ఓపెన్ చేస్తే క్రియేట్ న్యూ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇది ఏం చేస్తుందంటే ఈ పీడిఎఫ్ లోకి మీరు కనుక ఒక 300 పేజెస్ పీడిఎఫ్ కనుక అప్లోడ్ చేస్తే ఈ యాప్ ఏం చేస్తుందంటే ఆ పీడిఎఫ్ ని మొత్తం మీకు చదివి వినిపిస్తుంది అనమాట. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా దాన్ని అడగొచ్చు. పీడిఎఫ్ అనే కాదు, మీరు బ్రాడ్కాస్ట్ అప్లోడ్ చేయొచ్చు, ఇమేజ్ ని అప్లోడ్ చేసి దాని గురించి క్వశ్చన్స్ అడగొచ్చు, ఏదైనా వెబ్సైట్ ఇచ్చి దాని గురించి క్వశ్చన్స్ అడగొచ్చు, ఏదైనా యూట్యూబ్ వీడియోని ఇచ్చి దాని నుంచి కూడా క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఈ అప్లికేషన్ అయితే మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా 5 బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ ఎయిర్పాడ్స్ అని చెప్పి ఉంది. దాన్ని కాపీ చేసి ఇక్కడ యూట్యూబ్ క్లిక్ చేసి అప్లోడ్ చేస్తాను. చూద్దాము. అప్లోడ్ చేసి క్లిక్ ఆన్ యాడ్. 5 బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ ఎయిర్పాడ్స్ ఇన్ తెలుగు అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం మనకి ఇక్కడ తెలుగులో ఉంటుంది. మీరు వీడియోని మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచే చదువుకోవచ్చు కూడా. ఇది సోర్స్ గైడ్ అనమాట. ఈ సోర్స్ గైడ్ నుంచి సో ఇక్కడ చాట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి చాట్ రూపంలో చూపిస్తుంది. మీరు ఏదైనా క్వశ్చన్స్ కావాలంటే ఇక్కడ అడగొచ్చు అనమాట. నేను ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఫీచర్స్ చూడొచ్చు. లైవ్ ట్రాన్స్లేషన్ కానీ, స్పెషల్ ఆడియో, కెమెరా, డాల్బీ అట్మాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని గురించి చెప్తుంది. నేను అప్లోడ్ చేసింది తెలుగు వీడియో, మీకు ఇక్కడ ఇంగ్లీష్ లో చూపిస్తుంది. వీడియో గురించి చదివేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట పారాలో. ఇక్కడ నుంచి మీరు క్వశ్చన్స్ అడగొచ్చు, అది రెస్పాండ్ అవుతుంది. హౌ టు యూస్ కెమెరా రిమోట్ ఆన్ ఎయిర్పాడ్స్ ప్రో. ఇక్కడ చూడొచ్చు రిజల్ట్ అయితే వచ్చింది బేస్డ్ ఆన్ ద ప్రొవైడెడ్ సోర్స్. సో నేను అప్లోడ్ చేసిన వీడియో నుంచి వచ్చిన సోర్స్ ప్రకారం అని చెప్తుంది. ఇలా అయితే మీరు ఈ నోట్బుక్ ఫీచర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. వెరీ పవర్ఫుల్ టూల్. జెమినీ అనేది చాలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. బట్ ఈ నోట్బుక్ LM వచ్చేసి మీరు ఇచ్చిన సోర్స్ నుంచే రిజల్ట్స్ అనేవి తీసుకుంటుంది. స్టూడెంట్స్ కి అయితే ఈ అప్లికేషన్ చాలా బాగా పనికొస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఏదైనా టెక్స్ట్ బుక్ PDF ఫామ్ లో ఈ యాప్ లో కనుక అప్లోడ్ చేశారనుకోండి, ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ఫింగర్ టిప్స్ లో అయితే ఉంటాయి. ఎనీ క్వశ్చన్ మీరు అడగకనే ఇన్స్టెంట్ గా టెక్స్ట్ బుక్ నుంచే ఆన్సర్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ అప్లికేషన్ మీద మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో, సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే పిక్సెల్ ఫోన్ లో మనకి AI ఫీచర్స్ కానీ సాఫ్ట్వేర్ ఫీచర్స్ కానీ అన్లిమిటెడ్ గా ఉంటాయి. అండ్ ఇంతే కాకుండా సాఫ్ట్వేర్ సపోర్ట్ గురించి చూసుకుంటే మనకి పిక్సెల్ డివైసెస్ 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి. ఈ మధ్యన రిలీజ్ చేసే హై ఎండ్ ఫోన్స్ అన్ని 7 years వస్తున్నాయి. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే ప్రాంప్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ పిక్సెల్ డివైసెస్ మాత్రమే వస్తుంది. యాపిల్ డివైసెస్ తీసేస్తే ఆండ్రాయిడ్ లో మనకి పిక్సెల్ లోనే ప్రాంప్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు రేపు పిక్సెల్ 12 రిలీజ్ అయింది, ఆండ్రాయిడ్ 19 వచ్చింది అనుకోండి. పిక్సెల్ 12 కి ఎప్పుడైతే ఆండ్రాయిడ్ 19 వస్తుందో పిక్సెల్ 10 Pro XL కూడా అప్పుడే ఆండ్రాయిడ్ 19 వస్తుంది. సామ్సంగ్ కానీ, OnePlus, Oppo ఈ డివైసెస్ చూసుకున్నా రిలీజ్ అవబోయే డివైస్ కి ఫస్ట్ వస్తుంది, తర్వాత లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన డివైస్ కి వస్తుంది, ఆ తర్వాత ఆ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన డివైస్ కి వస్తుంది. సో ఓల్డర్ డివైసెస్ కి లేట్ గా అప్డేట్ వస్తుంది. బట్ పిక్సెల్ లో అలా జరగదు. పిక్సెల్ డివైసెస్ చూస్ చేసుకోవడానికి సెకండ్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి కెమెరా. ఫస్ట్ వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే ఇది 50 మెగాపిక్సెల్స్ ఉంటుంది. f1.7 25mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది అనమాట, విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. నేనైతే ఈ వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసుకుని చాలా ఫొటోస్ అయితే క్యాప్చర్ చేశాను. ఎస్పెషల్లీ పోర్ట్రేట్ ఫొటోస్ చూడొచ్చు, అమేజింగ్ గా ఉన్నాయి. మ్యాక్రో ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. పిక్సెల్ ఫొటోస్ గురించి తెలిసిందే కదా, సాఫ్ట్వేర్ పవర్ అయితే ఉంటుంది. అమేజింగ్ డీటెయిల్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. పిక్సెల్ లో స్పెషల్ గా మనకి యాక్షన్ మోడ్ ఉంటుంది. పిక్సెల్ కెమెరా యాప్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్ కి వెళ్తే యాక్షన్ మోడ్ ఉంటుంది. ఈ యాక్షన్ మోడ్ లో మీరు ఫోటో క్యాప్చర్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ ని సినిమాటిక్ గా క్యాప్చర్ చేయాలి అనుకుంటే ఈ యాక్షన్ మోడ్ ని యూస్ చేసుకోవచ్చు. మూవింగ్ కార్ అనమాట, 30 miles/hour వెళ్తుంది. ఆ మూవింగ్ కార్ ని క్యాప్చర్ చేస్తే ఇలా వస్తాయి అనమాట. అండ్ ఆల్సో లాంగ్ ఎక్స్పోజర్, యాడ్ మీ ఫీచర్ తెలుసు కదా. మీరు గ్రూప్ ఫోటో తీయాలనుకుంటే ఫస్ట్ మీ ఫ్రెండ్ ని ఫోటో తీయండి, తర్వాత మీ ఫ్రెండ్ ని ఫోటో తీయమనండి, మీరు వెళ్ళి అదే పొజిషన్ లో నుంచి ఉంటే గ్రూప్ ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయి. అండ్ నైట్ మోడ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే మనకి పిక్సెల్ 10 Pro XL లో ఉంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే ఇది కూడా 48 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు. f1.7 123 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అల్ట్రా వైడ్ షాట్స్, పర్లేదు, నాట్ టు
బ్యాడ్, డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. కెమెరా శాంపుల్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ది టెలిఫోటో లెన్స్ కూడా మనకి దీంట్లో 48 మెగా పిక్సెల్స్ అయితే యూస్ చేస్తున్నారు విత్ f2.8. దీంట్లో కూడా మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. మనకి టెలిఫోటో లెన్స్ యూస్ చేసి 5x అండ్ 10x లో అయితే షార్ట్స్ తీసుకోవచ్చు. 5x 10x షార్ట్స్ అయితే అమేజింగ్ గా ఉన్నాయి. అప్ టు 40x జూమ్ కూడా షార్ట్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. 100x శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది వీడియో రికార్డింగ్ అయితే మనకి 8K సపోర్ట్ ఉంది, 4K at 30 and 60 FPS లో సపోర్ట్ ఉంది. యాక్షన్ మోడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. పిక్సెల్ లో మనకి వీడియో బూస్ట్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ వీడియో బూస్ట్ ఫీచర్ కనుక మీరు అనేబుల్ చేసుకుంటే మనకి వీడియోస్ అనేవి కొంచెం కలర్ఫుల్ గా వస్తాయి. అండ్ ఆల్సో కెమెరాలో కూడా మనకి కొత్తగా పిక్సెల్ 10 సిరీస్ నుంచి కెమెరా కౌచ్ అని చెప్పి ఒక ఫీచర్ ని యాడ్ చేశారు. ఇక్కడ టాప్ లో చూడొచ్చు. దాన్ని క్లిక్ చేశారనుకోండి, కొత్తగా ఎవరన్నా ఫొటోస్ తీస్తుంటే వాళ్ళకి ఫొటోస్ ని ఎలా తీయాలో ఇది నేర్పిస్తుంది అనమాట. ఫ్లవర్ ని ఫోటో తీయాలనుకుంటున్నాను, కెమెరా కోచ్ ని అడుగుతున్నాను, అది క్లిక్ చేయగానే ఒకసారి స్కాన్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఎలా తీయాలనుకుంటున్నారో కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. సో నేనైతే ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో దానికి తగ్గట్టు మనకి సెట్టింగ్స్ స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. ఫోన్ ని ల్యాండ్స్కేప్ లో తిప్పమంటుంది. ఫస్ట్ స్టెప్ తిప్పాను, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ పైన చదువుకోవాలన్నమాట. మూవ్ టు ది టాప్ డౌన్ వ్యూ. సో ఇలా ఫోటో తీయాలి అనుకుంటే ఇలా మూవ్ అవ్వాలని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ నేచురల్ గా యూజ్ చేయాలి అనుకుంటే క్రియేట్ ఏ బ్యాలెన్స్ కంపోజిషన్. సో బ్యాలెన్స్ కంపోజిషన్ ని చేంజ్ చేసుకోమంటుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. బ్యాలెన్స్ కంపోజిషన్ మనకి నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ నెక్స్ట్. కొంచెం ఇంకా ఎక్కువ జూమ్ చేయమంటుంది. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి టేక్ ఏ షాట్. క్లిక్ ఆన్ ద కెమెరా. బ్యాక్ వెళ్ళి ఫోటో చూడొచ్చు. ఇలా అయితే మీరు కెమెరా కోచ్ ని అయితే యూస్ చేసుకోవచ్చు. నేనైతే పిక్సెల్ ని యూస్ చేయడానికి ఈ రెండు మెయిన్ రీజన్స్, కెమెరా అండ్ సాఫ్ట్వేర్. మిగతా ఫీచర్స్ అన్ని ఓకేగా ఉంటాయి. కొన్ని అయితే ఇంకా వర్స్ట్ అనమాట. లైక్ చిప్ సెట్. మనకి దీంట్లో టెన్సార్ G5 చిప్ అయితే వస్తుంది విత్ 3 nanometer సైజ్. మనకి గూగుల్ వరల్డ్ టెన్సార్ చిప్ లో CPU అండ్ GPU కన్నా TPU పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్. ఈవెన్ గూగుల్ వాళ్ళు కూడా మేము పర్ఫార్మెన్స్ మీద కన్నా TPU మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము బికాస్ వీ నీడ్ లాట్ ఆఫ్ AI. పిక్సెల్ డివైజెస్ లో AI ఇన్బుల్ట్ గా ఉంటుంది కాబట్టి టెన్సార్ చిప్ అనేది GPU అండ్ TPU పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది రేదర్ దెన్ CPU. సో దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది కొంచెం లాగ్ ఉంది అండ్ ఆల్సో హీటింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. డివైస్ లో వచ్చేసి మనకి 256GB స్టోరేజ్ తో వస్తుంది విత్ 16GB ఆఫ్ ర్యామ్. నేనైతే ఒక 20 minutes నుంచి గేమింగ్ అయితే ఆడుతున్నాను. సో 20 minutes గేమింగ్ తర్వాత అయితే డివైస్ అయితే చాలా వామ్ గా అయితే ఉంది. కంపారిజన్ కోసం S25 Ultra లో స్నాప్డ్రాగన్ 8 Elite చిప్ అయితే ఉంది. సో దీంతో అయితే నేను గిగ్ బెంచ్ కోర్స్ అయితే రన్ చేస్తున్నాను. CPU కోర్స్ అయితే రన్ చేస్తున్నాను 1, 2, 3 రెండిట్లోనూ ఒకేసారి స్టార్ట్ చేశాను. లెట్స్ సీ. సో సామ్సంగ్ S25 Ultraలో అయితే రిజల్ట్స్ వచ్చేసాయి. ఇంకా మనకి పిక్సెల్లో చూసుకుంటే 80%లోనే ఉంది. సో పిక్సెల్లో కూడా రిజల్ట్స్ అయితే వచ్చాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ చిప్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రిజల్ట్స్ చూస్తున్నారు కదా, సగం కూడా రాలేదు. అండ్ డివైస్ హీట్ ఒకసారి చెక్ చేస్తున్నాను. లైట్ గా వామ్గా ఉంది అంతే. S25 Ultra అయితే అసలు వామ్ కూడా లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ. దీంట్లో మనకి 5200 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. పెద్ద బ్యాటరీ S25 Ultraతో కంపేర్ చేసుకున్నా కూడా 200 mAh బ్యాటరీ సైజ్ పెద్దది. బట్ బ్యాటరీ లైఫ్ పరంగా చూసుకుంటే పిక్సెల్ 10 Pro XL అయితే నాకు 1.5 day to 1 day ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. కొంచెం బ్యాటరీ లైఫ్ కూడా కొంచెం వీక్. మీరు యూస్ చేసే దాన్ని బట్టి మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ అవుతుంది. వెరీ లైట్ యూసేజ్ అనుకోండి మీకు 2 days కూడా రావచ్చు. లేదు కొంచెం ఎక్కువ యూస్ చేస్తున్నారు, AI ఫీచర్స్ కానీ కెమెరా కానీ గేమింగ్ కనుక ఆడారనుకోండి 1 day బ్యాటరీ లైఫ్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. టెన్సార్ చిప్స్ అనేవి బ్యాటరీకి బెటర్ గా ఆప్టిమైజ్ చేయలేదు. ఇంకా మీరు యూస్ చేసే అప్లికేషన్ బట్టి బ్యాటరీ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే 45 watts వైర్ ఛార్జింగ్, 25 watts వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. సో పిక్సెల్ లో ఏంటి అంటే మీరు వైర్లెస్ గా ఛార్జ్ చేసేటప్పుడు ఐఫోన్స్ లో మనకి మ్యాక్సేఫ్ సపోర్ట్ ఉంది కదా, పిక్సెల్ 10 సిరీస్ లో కూడా పిక్సెల్ స్నాప్ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. యాపిల్ మ్యాక్సేఫ్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే థర్డ్ పార్టీ మ్యాగ్నెటిక్ డివైజెస్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వైర్లెస్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకి స్నాప్ అవుతుంది అనమాట, అటాచ్ అయిపోతుంది. సో ఫోన్ కి లోపల చుట్టూ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. సో ఈ పిక్సెల్ స్నాప్ ఫీచర్ కూడా మిగతా ఆండ్రాయిడ్ డివైజెస్ కూడా ఫాస్ట్ గా రావాలి. అప్పుడు ఈ థర్డ్ పార్టీ కేసెస్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. డిజైన్ అండ్ డిస్ప్లే అనేది అన్ని ఫోన్లకు ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే చూడొచ్చు, 6.8 inches డిస్ప్లే, LTPO OLED డిస్ప్లే అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్. ఫుల్ బ్రైట్నెస్ లో యూస్ చేసుకుంటే 2200 nits బ్రైట్నెస్ లో ఉంటుంది. అదే మీరు బ్రైట్ సన్లైట్ లో యూస్ చేస్తే 3300 nits కి అయితే వెళ్తుంది. డిస్ప్లే లో అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో లెట్స్ కంక్లూడ్. ఈ ఫోన్ లో మొత్తం మనకి 2 గుడ్ ఫీచర్స్ ఉన్నాయి, 2 బ్యాడ్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ 2 గుడ్ ఫీచర్స్ తో మనకి ఫోన్ 1,20,000 రూపీస్ వర్తా అంటే ద ఆన్సర్ ఈస్ నో. నో అని ఎందుకు అంటున్నానంటే ఈ AI ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పిక్సెల్ 10 Pro XL కే కాదు, పిక్సెల్ 10 కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం పిక్సెల్ 9 కూడా అవైలబుల్ గా ఉంటాయి. పిక్సెల్ 9 సిరీస్ కూడా సపోర్ట్ చేస్తాయి. సాఫ్ట్వేర్ అనేది ఈ డివైస్ ఒకదానికి లిమిటెడ్ అయి లేదు. ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ మనకి 80,000 రూపీస్ డివైస్ లో కూడా వస్తుంది, విచ్ ఇస్ పిక్సెల్ 10. మన ఛానల్లో ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను. బట్ కెమెరా ఫీచర్స్ అయితే
అయితే సేమ్ కాదు. ఈవెన్ దో మనకి పిక్సెల్ 10 లో టెలిఫోటో లెన్స్ ఉన్నా సరే అన్ని కెమెరాస్ డౌన్ గ్రేడెడ్ వర్షన్స్ అనమాట. ఈ డివైస్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు, పిక్సెల్ ఫ్యాన్స్ ఉంటారు కదా. సో పిక్సెల్ డివైస్ నే పర్చేస్ చేయాలి అనుకుంటే, ప్రో మోడల్ కావాలి అనుకుంటే యూ హావ్ టు గో విత్ 10 Pro ఆర్ 10 Pro XL. సో సాఫ్ట్వేర్ అనేది నా మెయిన్ ప్రయారిటీ కాదు, బ్యాటరీ పర్ఫార్మెన్స్ గా బెటర్ గా కావాలి అనుకుంటే ఈవెన్ మనకి ₹1,00,000 లోపు కూడా మంచి ఆండ్రాయిడ్ డివైస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. బట్ దిస్ ఈస్ పిక్సెల్. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.